హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సాయి లక్ష్మి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటి అంటే, మనము రీఛార్జ్ చేయించుకుందాము అని అనుకుంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రీఛార్జ్ ప్లానింగ్స్ అనేటివి చాలా ఎక్కువగా అయిపోయాయి అనమాట. సో అందుకని ఏంటి అంటే అందరూ చాలా ఎట్లా చేద్దామని చెప్పి అనుకుంటూ కొంచెం టెన్షన్ పడుతున్నారు అనమాట. మంత్లీ మనం ఇంత పే చేస్తున్నాము. సో మనం మామూలుగా 12 months కదా మనకి ఉండేది 1 yearలో. ఆ 12 monthsకి మనము ఏం చేస్తున్నాము, 13 monthsకి ఇలాగ రీఛార్జ్ చేయించుకుంటున్నాము అని చెప్పేసి అందరూ సఫర్ అవుతున్నారు. సో దానికోసము నేను ప్రత్యేకంగా అయితే ఈరోజు ఈ వీడియో చేయబోతున్నానండి. సో చూసారా ప్లానింగ్స్ అయితే మనకి ఎలా ఉన్నాయో. సో మనం ఇంటర్నెట్ ఉండి మన ఇంట్లో వైఫై కానీ ఎయిర్టెల్ ఫైబర్ కానీ ఉన్నట్లయితే సో మీరు ఓన్లీ రీఛార్జ్ ఎలా అన్లిమిటెడ్ కాల్స్కి అయితే చూసారా ఈ విధంగా అయితే ఉన్నాయి ప్లానింగ్స్ గూగుల్ పే, ఫోన్పేస్లో అలా అయితే. సో మీరు అలా చేయకుండా ఏంటి అంటే మామూలు అన్లిమిటెడ్ వచ్చేసి మనకి ఏమని వచ్చింది. సో అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేసి ఇప్పుడు 209 రూపీస్ చేస్తే 22 days అన్లిమిటెడ్. పర్ డే వచ్చి 1 GB డేటా అనేది మనకి అవైలబుల్లో ఉందన్నమాట. సో 22 days అంటే కళ్ళు మూసుకుని తెచ్చే లోపల 22 days అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మామూలుగా ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం అయితేనే వైఫై ఉంటుంది. సో ఈ ఆప్షన్లో నేను చెప్పబోయే ఆప్షన్లో 189 అయితే మనము పే చేసి, అంటే ఇంట్లో వైఫై కావచ్చు, ఏమైనా ఎయిర్టెల్ ఫైబర్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే ఇది యూస్ అవుతుందని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి మై జియో అని చెప్పి ట్యాప్ చేయాలన్నమాట. సో చూసారా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎరేస్ చేసేసేయండి. సో ఇలా వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ప్రీపెయిడ్ మన నెంబర్ని అయితే ఎంటర్ చేసేసేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ అది క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసేస్తే ప్రాసెస్ అయితే చూపిస్తుంది. సో చూసారా ఈ విధంగా అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో చూసినట్లయితే మనం కింద కొంచెం స్క్రోల్ చేసినట్లయితే కింద లాస్ట్ ఉంది కదా, సో వాల్యూ అని చెప్పేసి సో దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే అఫోర్డబుల్ ప్యాక్స్ అని చూపిస్తుంది. సో దీంట్లో మీకు ఏ ప్లానింగ్ అయితే నచ్చుతుందో, సో ఎమర్జెన్సీ పర్పస్కి 2 GB అయితేనే వస్తుంది. సో నేనైతే ఈ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 189 ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకొని, సో ఇదేంటి అంటే 28 days అన్లిమిటెడ్ కాల్స్, 2 GB డేటా వస్తుంది, అలాగే 300 SMS అయితే వస్తుంది 28 daysలో. సో ఇది ప్రాసెస్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే మీరు ఏది చేయాలనుకుంటున్నారో దానికి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేసేయండి. చేసేస్తే మీకు రీఛార్జ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్.